సో పైగా మరి ఇది ప్రశ్న. సరే, ఇంకొక దానికి కూడా మరి సమాధానం చెప్పాలి. జోసెఫ్, కోలా జోసెఫ్, మీరు దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పెద్దవాడిని ఇచ్చారు. చర్చికి వెళ్తేనే సర్టిఫికేట్ రద్దు చేస్తావా? అక్కడక్కడ సింగులర్ టెన్స్ కూడా వాడారు. ఫైన్, అది మీ సంస్కారం. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ అంటూనే ఏకవచన ప్రయోగం కూడా చేశారు ఇంటెన్షనల్లీ. ఫైన్. కోలా జోసెఫ్ కేసు మీరు టేకప్ చేశారు, చూశారు ఆ మధ్యలో వచ్చిన నోటీసులో. కోలా జోసెఫ్ హ్యాబిచువల్ SC/ST అట్రాసిటీస్ కంప్లైనెంట్. మీ మీద పెట్టారా, మీకు కావాల్సిన వాళ్ళ మీద పెట్టాడా అని అడిగారు. ఎస్, నాకు కావాల్సిన వాళ్ళ మీదే పెట్టాడు కోలా జోసెఫ్. కోలా జోసెఫ్ స్కూల్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాడికలో పూడ్చిపెడితే క్రిస్టియన్స్ అయిపోతారా అని అడిగారు. ఏమవుతారు? ముస్లిమ్స్ అవుతారా? హిందూస్ అవుతారా? శ్రవణ్ కుమార్ గారు, క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సిలువేసి సమాధి కడితే క్రిస్టియన్ కాడా? హిందూ అవుతాడా? ముసల్మాన్ అవుతాడా? వాడండి. సో అతను చర్చ్ నిర్మాణంలో కీ రోల్ చేశాడు. చర్చిలో పెద్ద అక్షరాలతో ఆయన పేరుంది. సర్టిఫికెట్స్ అన్నీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. మీరు ఏదో సలహా ఇచ్చినట్టున్నారు, బ్యాప్టిజం సర్టిఫికేట్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి. కుదరదు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎస్, ఈ సర్టిఫికేట్ హ్యాడ్ బీన్ క్యాన్సిల్. మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, కోర్టులో మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, చేసుకోండి. మీరు ప్రూవ్ చేయండి అతను క్రిస్టియన్ కాదు అని ప్రూవ్ చేయండి. క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వాలని ఎక్కడుందో? ఏదో జడ్జిమెంట్లు తీశారు కదా 1969లో, ఏదో జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చదివి ఇప్పుడు వినిపించే ఓపిక లేదు నాకు. బ్రీఫ్గా సమాధానం చెప్తున్నాను. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఫోటో ఉంది కదా, నేను ఫోటో వెనకాల పెట్టుకోకపోయినా అంబేద్కర్ గారు అంటే మీకన్నా ఎక్కువ గౌరవం మాకుంది. అంబేద్కర్ అందరూ వాడు. అంబేద్కర్ సూట్ వేసుకున్నంత మాత్రమే అందరూ అంబేద్కర్లు అయిపోరు. అంబేద్కర్ గారి భావాలను గౌరవిస్తాం మేము. మీరు డ్రెస్సులు కూడా గౌరవిస్తారు. ఫైన్, గుడ్. ఇప్పుడు చాలా స్పష్టంగా మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు. బ్యాప్టైజ్ అయితేనే అని రాజ్యాంగంలో రాశారా? మతం మారితే అనే ఉంది. ఓకే, మీ పారామీటర్స్ మీకు ఉండొచ్చు. సో ఒరిజినల్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది. వారి తల్లిదండ్రులని కూడా ఆ మతం ప్రకారం కూర్చోబెడుతూ, వారు చర్చిలు కూడా కడుగుతూ, వారు డైలీ వారం చర్చి ప్రార్థనలో పాల్గొంటూ SC/ST అట్రాసిటీ కేసులు పెట్టేసుకుంటారా? అలాగే చర్చిలకు వెళ్ళి వాళ్ళు SC/ST కేసులు పెడతానికి వీల్లేదని చెప్పి ఇచ్చారు కదా జడ్జిమెంట్. మొన్న జస్టిస్ అరుణాథ్ గారు కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రీట్రేట్